హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీకు అందరికీ నేను ఒక మాట చెప్పాలి. ఆ మాట చెప్పే ముందు అందరూ నా వీడియోని కొత్త చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా నలుగురికి షేర్ అవుతుంది నా వీడియోని. నిన్న రాత్రి పడుకునేటప్పుడు ఒక వీడియో చూశానండి. అది ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఏంటంటే చిన్న పసిపిల్లండి, అక్క చెల్లెలు ఇద్దరు వాళ్ళ మనస్పర్ధలు వేరేగా ఉండి వాళ్ళిద్దరు తగాదా వేసుకొని అక్క బయటికి వెళ్ళంగానే చెల్లెలేగలే కూతుర్ని ఏం చేసిద్దిలే అనుకొని బయట వదిలేసి వెళ్ళిపోయిందండి. లోపల వదిలేసి ఆ చెల్లి అంటే అక్క మీద ఉండాలి కోపం, చెల్లి మీద ఎందుకు? అలాంటిది చిన్న పసికందు మీద చూపించుకుందండి ఆ కోపం మొత్తం. నాకైతే భలే బాధిస్తుంది. ఇంతకు ఏమైందంటారా? ఆ వాళ్ళిద్దరు తగాదాడుకొని ఆ చిన్న పసిపాప 2 నెలల బిడ్డేనండి, 2 కాళ్ళు విరిచేసింది. ఇదేమైనా న్యాయం ఉందా చెప్పండి? ఆ పాప ఏం చేసిందండి, నాకైతే రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎంత బాధగా ఉందో ఈ విషయం. మీకు పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి వీడియో పెడదామా వద్దా అనుకుంటూ ఉన్నానండి. దీనికోసం నాకు లైక్స్ వచ్చే అవసరం కూడా లేదు. మీరు చేయాలనుకుంటే లైక్స్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేగాని వాటి కోసం చేయలేదండి. ఇంకా మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా నేను పెట్టానండి. సొంత చెల్లిని నమ్మలేని వాళ్ళు ఈ లోకంలో ఇంకా ఎవరిని నమ్ముతుంటారండి? అది చూసి నాకు రాత్రి అయితే ఎంత ఏడుపు వచ్చిందోనండి. నేనైతే తట్టుకోలేకే ఈ వీడియో పెడుతున్నాను. అసలు ఈ వీడియో పెట్టాలని కూడా నాకు లేదు, కానీ పెట్టాలని అందరికి తెలియాలి అని చెప్పి నేను పెడుతున్నాను. ఈ రోజులో ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. ఎవరిని నమ్మేంత స్థితిలో మనం లేము. ఇటు తండ్రి అయినా అక్క అయినా ఎవరైనా మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎవరు చూడరు. ఎవరు చూసినా కూడా మనకు ఉన్నా కూడా అదంతా తీసుకొచ్చి పిల్లల్లో చూపిస్తున్నారండి. అంత కఠినం లేని వాళ్ళు, వాళ్ళ మనసులు అంత హృదయం లేని వాళ్ళు వాళ్ళంతా. ఇది చెప్పడానికే నేను పొద్దున్న నుంచి ట్రై చేసినానండి, నాకు కుదరలేదు. ఇప్పుడు ఈ టైం పెడుతున్నాను. థ్యాంక్స్ అండి. ఇది మీకు చెప్పాలనే కానీ తప్పన నాకు ఇంకా వేరేది ఏం లేదు. లైక్స్ కోసం నేను ఈ వీడియో పెట్టట్లేదండి. నాకు ఆ వీడియోస్ కూడా సపరేట్ పెట్టాలని ఉంది, పెడతాను. ఇవాళ రేపట్లో చూసి ఆ వీడియో కూడా విడిగా పెడతాను, చూడండి. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చూడండి. కాలు ఇక్కడికి వచ్చిందండి, ఎంత బాధగా ఉంటుందండి. మనకి కాలు కొద్ది కడపలు పైకి, అలాంటిది కాలు తీసి మొహాన్ని ఇక్కడ చాటి దగ్గరకు వచ్చిందండి. చూడండి, మీరే చూసి ఏమంటారో మాట్లాడండి. ఇంకా మీరేమంటారు? అలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు చెప్పాలి. ఉంటానండి, బాయ్.